ప్రతి ఒక్కరు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి పునరంకితం కావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పిలుపునిచ్చారు. తొలుత రమణపేట స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు జాతీయ జెండాను ఎగురవేసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు జాతీయ గీతాలు ఆలపించి గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లవబాబు, స్కూల్ హెచ్ఎం, కూటమి నాయకులు గుట్టుముక్కల శ్రీను, కోమర్తి కోటేశ్వరరావు, నూకరాజు, జ్యోతి వీరకుమార్, వాసిరెడ్డి బుజ్జి, పిల్లి శ్రీధర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ మహాత్ముల నాయకత్వంలో ఎంతో మంది పెద్దలు త్యాగశానాలు చేసి ఈ స్వాతంత్రం తెచ్చుకున్న ఫలాలనే అనేక ప్రభుత్వాలు చిన్నాభిన్నం చేసి భారత రాజ్యాంగాన్ని అనుసరించిన పనులు కొన్ని ప్రభుత్వాలు చేయకపోవటం వల్ల 78 సంవత్సరాలై స్వాతంత్రం వచ్చిన ఆ స్వాతంత్ర ఫలాలు కొన్ని వర్గాలకి కింద అందకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేటప్పటికి మరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఒక మంచి పాలన రావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపాలన విధానం స్వాతంత్రంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న అంశాలన్నీ కూడా పొందుపరిచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఉన్నారు కనుక మరి ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సమన్వయంతో, సమపాలనతోటి పరిపాలిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.